హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు పువ్వులు కానీ వెజిటేబుల్స్ కానీ గుత్తులుగా పూయాలంటే ఈ సింపుల్ పోషకాలు అయితే మీ మొక్కలకు ఇచ్చి చూడండి. ఎండాకాలంలో కూడా విపరీతంగా పువ్వులు అనేది పూస్తాయి. ఈ ఎండలకు మొక్కలు అనేది చాలా డల్ అయిపోతూ ఉంటాయి. ఈ ఎండ తాకిడికి ఇటువైపు వేడి అంటే ఎండ తర్వాత కూడా ఆ సాయిలు వేడికి కూడా తట్టుకోలేక మొక్కలు అయితే చాలా ఇదైపోతాయి. కాబట్టి మొక్కలకు ఈవినింగ్ టైము ఈ లిక్విడ్ పోషకాలు ఇచ్చి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనము ఎండాకాలంలో మిగతా రోజులు ఏం చేసినా చేయకపోయినా సమ్మర్ అంతా కూడా మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకు కొత్త మొక్కలు ఏమి పెట్టడం అవసరం లేదు, ఉన్న మొక్కల్ని జాగ్రత్తగా కేర్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ మంత్లో మన గార్డెన్లో మొక్కలు అయితే ఇలా ఉన్నాయి, మీరు చూస్తున్నారు. అదే వెజిటేబుల్స్ కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఎందుకంటే నేను ఇచ్చే ప్రతి లిక్విడ్ పోషకాలు అలాంటివి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల టీ పొడి, అలాగే చిన్న బెల్లం ముక్క వేసి ఇది ఒక 2-3 అవర్స్ నానబెట్టుకొని లిక్విడ్ రూపంలో ఈవినింగ్ టైంలో మొక్కలకి ఇచ్చాను. అలా ఇస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా నేను రోజుకి ఏదో ఒకటి లిక్విడ్ రూపంలో మొక్కలకు అనేది పోషకాలు ఇవ్వడం వల్ల పువ్వులు అనేది ఇలా విపరీతంగా పూస్తున్నాయి. పువ్వులే కాదు, వెజిటేబుల్స్ కూడా. అసలు వంకాయలు అయితే 2 డేస్కి ఒకసారి ఫుల్ హార్వెస్ట్ వస్తుంది. అలాగే వంకాయలు, దోసకాయలు కూడా చాలా వస్తున్నాయి. దొండకాయలు కూడా బాగానే వస్తున్నాయి. ఫుల్ వీడియో అయితే పెట్టాను. అది ఈ పోషకాల గురించి కూడా ఫుల్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అసలు ఎండాకాలమేనా అనిపించింది, అంత చక్కగా వస్తున్నాయి వంకాయలు కానీ, దొండకాయలు కానీ, అలాగే దోసకాయలు కూడా వస్తున్నాయి. టమాటాలు ఇంకా మొక్కలు లేవు. నాకు ఉన్న మొక్కలకైతే క్రాప్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. అలాగే నిమ్మకాయలు కూడా చక్కగా వస్తున్నాయి. ఇంకా పువ్వుల విషయం అయితే మీకు చెప్పనక్కర్లేదు, ప్రతి వీడియోలో మీరు చూస్తూనే ఉన్నారు. గులాబీ కానీ, మందార కానీ, అలాగే కనకాంబరాలు కానీ, మల్లె పువ్వులు కానీ చాలా చక్కగా వస్తున్నాయి. మన గార్డెన్లో ఉన్న మొక్కలైతే అసలు ఖాళీగా ఉన్న మొక్కలే లేవు. వెజిటేబుల్స్ క్రాప్ వస్తుంది, పువ్వులు కానీ ఫుల్గా వస్తున్నాయి. చూసారు కదా, ఇది మొన్ననే ఏప్రిల్ 10th ఎప్పుడు నేను హార్వెస్ట్ చేశాను. ఎంత చక్కగా వచ్చిందో, ఎంత చక్కటి క్రాప్ అంటే ఏప్రిల్లోనే నేను ఇవాళ 14 కదా, 14కి నేను 3-4 టైమ్స్ ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను. ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. ఇదే ఈ పోషకాల గురించి అయితే ఫుల్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఆ రోజు ఇంకో వంకాయలు ఒక్కటే కోసింది మీకు చూపించాను. ఇక్కడ మీరు చూస్తున్నారు వంకాయలు, దొండకాయలు, ఇక్కడ వచ్చేసి పుదీనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.